ఎంతో రుచిగా ఉండేటువంటి చింతపండు పులిహోర రెసిపీని షేర్ చేస్తున్నానండి. ఎన్ని రకాల పులిహోరలు చేసిన చింతపండు పులిహోరకి ఉన్న స్పెషాలిటీ వేరే పులిహోరకి దేనికి రాదండి. రకరకాలు చేస్తాం మనము. నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర, దబ్బకాయ పులిహోర, చాలా వెరైటీస్ చేస్తాం. కానీ ఈ చింతపండు పులిహోర అది ఆవ పెట్టి చేస్తే అద్భుతంగా ఉంటుందండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తరుక్కుని పెట్టుకున్నాను. బాణంలో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు ఒక 3 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర టేబుల్ స్పూను, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం తరుగు వేసుకున్నామండి. పచ్చిమిర్చి చీలికలు 10 నుంచి 15 చీల్చుకుని వేసుకున్నాము. ఎండుమిర్చి ఒక 10 వేసుకున్నాము. పోపంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నామండి. పసుపుని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో దాని నుంచి తీసినటువంటి పూర్తి గుజ్జుని చిక్కగా తీసుకుంటామండి. దాన్ని యాడ్ చేసేస్తాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ వేసుకుంటామండి. బెల్లం వేయటం వల్ల ఏంటంటే మొత్తం అన్ని రుచులు కూడా బైండ్ అయ్యి ఒక మంచి రుచి వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకంతా మిక్స్ చేసుకుని ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటాము. అన్నం కూడా ఉడికించేసుకున్నామండి. ఉడికేటప్పుడు 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటాం అనమాట. ఈ లోపు 1 టేబుల్ స్పూన్ ఆవాల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి. ఇప్పుడు ఇంకా ఉడికిన అన్నంలో ఫ్రెష్ కరివేపాకు, కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్, ఉడికించుకున్నటువంటి పులిహోర గుజ్జు, టేబుల్ స్పూన్ ఆవపిండి గ్రైండ్ చేసుకున్నాం కదండి, అదంతా వేసుకుని చేతితో మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి. ఇంకంతేనండి, అద్భుతమైన రుచితో ఆవు పెట్టిన చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మీరు చేసే ప్రతి లైక్ కూడా ఎప్పుడు చెప్పినట్టుగా చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది.